వెల్కమ్ టు నమిత న్యూస్. సర్వజన ఆసుపత్రిలో బాలింత మృతి చెందిన ఘటన పలువురిని కలిచివేసింది. మదనపల్లి సర్వజన ఆసుపత్రి వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు పెద్దపంజాని మండలం ముతుకూరుకు చెందిన భాస్కర్ భార్య గగనశ్రీకి నెలలు నిండడంతో కాన్పు కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా పరీక్షించిన వైద్యులు కాన్పు కష్టం కావడంతో శస్త్రచికిత్స చేసి కాన్పు చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చి అక్కడే చికిత్స పొందుతున్న గగనశ్రీ తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిందని బాలింత కుటుంబ సభ్యులు తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు బాలింతకు వైద్యం అందించకనే మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాలింత మృతి ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. దబాయిస్తే ఆ రోజు మళ్ళీ డాక్టర్లు వస్తున్నారు. ఏమంటే మాకు స్టాఫ్ లేకపోతే హాస్పిటల్ మూసేయండి, పేదవాళ్ళకి ఊరుకు రానియకూడదు అని మేము కోరుతున్నాము. లేదు అర్ధగంట టైం ఉండేది. సరే అని మీరు వేరే చోటకి తీసుకొని పోవాలా, తిరుపతికి అని చెప్పినారు. తిరుపతికి పోవాలా, మీరు ఎవరికైనా తెలుసుకోవాలంటే అంబులెన్స్ మాది లేదు, మా వీడు లేని కూడా లేదు, మాకు తెలియదు. మేము ప్రైవేట్ హాస్పిటల్ ఆక్సిజన్ ఉండేది, అర్జెంట్ తీసుకొని పోవాలా. లేదు ఒక లేట్ అయినా అర్ధగంట ఫీడ్స్ రావచ్చు, దాని కారణాలకి జ్వరం రావచ్చు అని చెప్పి వాటిని నిర్లక్ష్యం చేసి చెప్పినారు. మాకు అంతసేపు మేము ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని అర్జెంటుగా మేము దాని మీద పంపించినాం. వాళ్ళని అడుక్కున్నాం, మీకు ఎవరిని తెలిసిన అంబులెన్స్ ఉన్నా కూడా మాకు రికమెండ్ చేయండి, మాకు ఎవరు తెలియదు అంటే మాకు ఎవరు తెలియదు అని వాళ్ళు చెప్పినారు. 108 చాలా సుస్థిగా ఉందంటే మా ఇంజక్షన్ సుస్థిగా ఉందని చెప్పారు. అనాథం సార్ సాయంత్రం 5:30కి వచ్చాము. మళ్ళీ గురువారం మార్నింగ్ 25వ తేదీ 3:12 మా ఆపరేషన్ చేసి మగబిడ్డ డెలివరీ చేశారు. మళ్ళీ ఇన్ని రోజులు బాగానే ఉండింది, బాగా మాట్లాడుకుంటా బాగా తిరుగుకుంటా ఉంటుంది. మళ్ళీ ఈరోజు డిశ్చార్జ్ చేస్తాము అది ఇది అని చెప్పి అంతా ఇది చేస్తారు. వాళ్ళు డిశ్చార్జ్ చేసే టైంలో డిశ్చార్జ్ కూడా అంతా రాసి అంతా డిశ్చార్జ్ బ్లడ్ చెకప్ అంతా చేస్తే అంతా బాగుంది అన్నారు. కానీ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యే టైంలో 12 గంటలకి తెల్లారి 9 నుంచినే మత్తుగా ఉంది. మత్తుగా ఉన్నది ఏమైంది అడిగితే వాళ్ళు ఇంజక్షన్ వేయడానికి ఇప్పుడు మత్తు ఎత్తా ఉంటుంది, అదేం కాదులే అన్నారు. మళ్ళీ లాస్ట్కి ఇప్పుడు 12 గంటలకి పల్స్ రేట్ అంతా డౌన్ అయిపోతూ ఉంది, అది కాల్షియం తగ్గిపోతూ ఉంది అనేసి మళ్ళీ సిమ్స్కి రాయించినారు. ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ అంబులెన్స్ వేయద్దు, ప్రైవేట్ అంబులెన్స్ తీసుకోమన్నాడు. ప్రైవేట్ అంబులెన్స్ తీసుకోమంటే తీసుకొని బాక్రాపేట కాడ పోయినాము. బాక్రాపేట కాడ చనిపోయినారు. మళ్ళీ ఆడి నుంచి అట్లా సిమ్స్కి పోయేస్తే అక్కడ డాక్టర్లు అంతా వచ్చి బయట అట్లా చెక్ చేసి అంబులెన్స్లోనే లేదు చనిపోయినారు అది అన్నారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. వచ్చేసి ఇదే హాస్పిటల్లో గగనశ్రీని ఫస్ట్ డెలివరీ కోసం తీసుకొచ్చారు. భర్త వాళ్ళ బంధువులు అడ్మిట్ చేశారు. సిజేరియన్ చేసి మగబిడ్డను తీశారు ఈ బిడ్డను. తర్వాత ఆ రోజు నుంచి కూడా అస్వస్థతగానే ఉంది. డాక్టర్ చూడము వెళ్ళిపోవడము ఎలాంటి వైద్యము చేయనందువల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు కుట్టు తీస్తే అన్కాన్షియస్ అయిపోయింది. ఎందుకు సార్ అంటే లో బీపీ అయిపోతాం, మీరు వెంటనే ఇమీడియట్గా సిమ్స్ తీసుకోండి అంటే ఏమన్నా దేవుళ్ళు ఉన్నారా? వీళ్ళు డాక్టర్లు కాదా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ పరికరాలు లేవా? సిమ్స్ ఇక్కడికంటే పెద్ద సిమ్స్ అనే పెద్దదా? ఆడిపోయేలాగా చనిపోయింది. అదే మీరు సక్రమంగా మొదటి నుంచి 7 రోజులు సక్రమైన వైద్యం చేసింటే గగనశ్రీ ఎందుకు చనిపోతుంది? మొన్న ఇక్కడ పెద్ద ఏమను చూసి బయటపడేస్తే దిక్కులేని చావు చనిపోయింది. ఇది హాస్పిటల్ కదా? ఈ ప్రభుత్వంలో పేదలకు వైద్యం దొరకదా? ఎందుకు జిల్లా హాస్పిటల్ ఇది? ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? పేదలు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు కదా.
కోటీశ్వరులు అయితే కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి, మదనపల్లి అమ్మి పోయి వైద్యం చేసుకునే హాస్పిటల్ ఉన్నాయి. వాటికి పోలేక కదా మా వాళ్ళంతా ఇక్కడికి వచ్చేది. మరి ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఈ హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేశారో, నిర్లక్ష్యం వహించారో ఆ డ్యూటీ డాక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలా. గతంలో కూడా తూతూ మంత్రంగా పోలీసులు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోతే తూతూ మంత్రంగా కేసు కట్టామని ఇంతవరకు కేసు కట్టలా. అంటే జనం చచ్చిపోయినా మేము పట్టించుకోరా ఈ పాలకులు? మేము అడుగుతున్నాం అధికారులకు. దారుణంలో డిఎస్పీ గారు చెప్తున్నాం వాళ్ళకు, అయ్యా ఈ దారుణం జరగడానికి ప్రభుత్వ డాక్టర్ నిర్లక్ష్య వైఖరం. జ్వరం 3 రోజుల తర్వాత వస్తే రెఫర్ చేస్తారు, ఇక్కడ ప్రైవేట్ డాక్టర్లకు రెఫర్ చేస్తారు. మరి ఇంకో హాస్పిటల్ పోయి ఈసీజీ ఎంఆర్ఐ చూపించుకోమని పక్కన రాస్తున్నారు. ఈ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకు పంపాలా? మీరు కమిషన్లకు మరిగారు. ఇక్కడ గవర్నమెంట్ డాక్టరే కిడ్నీ వ్యాపారం చేస్తున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారే కిడ్నీ వ్యాపారం చేస్తుంది. ఇక్కడ దిక్కు లేదా ఈ ప్రభుత్వంలో? పేదలకు వేరే ఆధారం లేదా? మేము చెప్తున్నాం, గగనశ్రీకి వైద్యం చేసిన డాక్టర్ల పైన క్రిమినల్ కేసు కట్టాలి. రెండోది ఏమంటే చనిపోయిన గగనశ్రీకి దాదాపు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఈ డాక్టర్ల ద్వారా కట్టించాలని మేము కోరుతున్నాం. ఆ తర్వాత ఈ రేపట్లోగా అధికారులు సరైన జవాబు చెప్పకపోతే ఎల్లుండి నుంచి కూడా నిర్విరామంగా హాస్పిటల్ ముందు ధర్నాలు రాస్తారోకో చేసి ప్రభుత్వ వైద్యశాలను మూయించేంత వరకు మేము కృషి చేస్తాం. చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దానికి పత్రికా మీద దీన్ని ప్రభుత్వ దృష్టి తీసుకోవాలి. ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే చర్య తీసుకోవాలా. ఈ బిడ్డ అభాగ్యమైన బిడ్డ, తల్లి లేని బిడ్డగా తయారైపోయినారు. మరి వీరికి ఎవరు? వెంటనే చర్య తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం. జై భీమ్.